ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక గర్భిణి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత వారి యొక్క ట్రీట్మెంట్ సరిగ్గా లేక వారి యొక్క నిర్లక్ష్యంతో ఆ గర్భిణి మృతి చెందింది. మృతి చెందగానే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వీరి యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయింది అని చెప్పేసి వినియోగదారుల ఫోరం అంటే కన్జ్యూమర్ ఫోరంని అప్రోచ్ అయ్యి మొత్తం డీటెయిల్డ్గా వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అక్కడ వారి యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో కూడా వారు విత్ ప్రూఫ్స్తో చూపించడం అనేది జరిగింది. అది జరిగిన వెంటనే ఆ ఫోరం ఏం చేసింది అంటే ఇమీడియట్గా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి ₹1,00,00,000 కూడా ఆ బాధిత కుటుంబానికి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా వితిన్ 1 మంత్లో. ఒకవేళ ఆ నెల రోజుల్లో కనుక ఆ డబ్బులు చెల్లించకపోతే నెలకు చొప్పున 9% అంటే 9% ఇంట్రెస్ట్ కలిపి మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి సూచించడం అనేది కూడా అందులో మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు అక్కడ ఎప్పుడైనా సరే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ సిబ్బంది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు పేషెంట్తో కానివ్వండి, పేషెంట్ యొక్క అటెండర్స్తో కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, అంటే ప్రతి మెడిసిన్ అయినా సరే, లేదు అంటే ట్యాబ్లెట్స్ అయినా సరే, అంటే ఇంజెక్షన్ అయినా లేదంటే ఏది ఉన్నా సరే ఖచ్చితంగా ఎవరైతే పేషెంట్ యొక్క అటెండర్స్ ఉంటారో అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కంపల్సరీ. వాళ్ళ బాధ్యత అది. అంటే ఈ మెడిసిన్ దీనికోసం ఇవ్వడం జరుగుతుంది, దీనివల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో మన యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే వారు స్టెప్ తీసుకొని ఆ ట్రీట్మెంట్ అనేది చేయాలి. అలా చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసి ఆ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అందుకోసం అని చెప్పేసి మేము చేయాల్సి వచ్చింది అని చెప్పేసారంటే అలా కుదరదు. ఇప్పుడు ఆ గర్భిణీ స్త్రీ దగ్గర కూడా హాస్పిటల్ యాజమాన్యం ఏం చేస్తారు, తీసుకెళ్లిన తర్వాత ఇమీడియట్గా దానిపై వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ పే చేపించేసుకొని తర్వాత నెక్స్ట్ అన్ని చేసేసుకొని ఇది తీసుకురా, అది తీసుకురా, అలా తీసుకురా, ఇలా తీసుకురా అని చెప్పేసి ఇలా అన్న టైంలో అప్పటికే ఆవిడ పెయిన్స్తో రావడం జరిగింది. అదేవిధంగా పాప ఇంకా ఇబ్బంది ఏం జరిగింది అనేది అక్కడ మొత్తం కూడా క్లియర్గా వాళ్ళు ఇస్తారు కదా. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకునేంత వరకు కామ్గా ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్ మీద గొడవ చేయడం కానివ్వండి, చనిపోయిందని చెప్పేసి రాద్ధాంతం చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేయకుండా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అదేవిధంగా ఏదైతే కన్జ్యూమర్ ఫోరం ఉందో కన్జ్యూమర్ ఫోరం దగ్గరికి వెళ్ళి నీట్గా కంప్లైంట్ అనేది రేస్ చేశారు. చేసిన తర్వాత ఇమీడియట్గా ఫైన్ అనేది అంటే ₹1,00,00,000 ఫైన్ కూడా వాళ్ళు వసూలు చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే మనిషి చనిపోయింది, మనుషులు అంటే అదే తల్లి అదేవిధంగా కడుపు లోపల ఉన్న బిడ్డ కూడా చనిపోవడం జరిగింది. ₹1,00,00,000 అంత ఇంపార్టెంట్ కాదు కదా. అంటే అలా కాకపోతే ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయో వారు కొంచెం అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. మనం తప్పు పనులు చేస్తే ఖచ్చితంగా వారు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి కంప్లైంట్ ఇవ్వాలో అన్న విషయం తెలుసు కాబట్టి మనం ట్రీట్మెంట్ అనేది సరిగ్గా చేయాలి అన్న భయం అయితే ఖచ్చితంగా వారి లోపల రావడం జరుగుతుంది. కొన్ని హాస్పిటల్స్లో మనం చూస్తూ ఉంటాం, పేషెంట్ లోపల పేషెంట్కి ఏం చేస్తున్నారో, ఇంజెక్షన్స్ ఇస్తున్నారా, సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తున్నారా, లేదంటే ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా అన్నది ఏమీ తెలియదు. కానీ వీళ్ళు మాత్రం బయట చాలా హడావుడి చేస్తూ ఉంటారు, లేదండి అలా అని చెప్పేసి. ఒకవేళ క్యాష్ కట్టే వాళ్ళైతే ఇంకా వాళ్ళను పీక్కొని తింటారు. ఎలా అంటే ఇంకా ఇది తీసుకురా, ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ ఇలా అలా అని చెప్పేసి ఈ ఇంజెక్షన్ తీసుకురండి, ఈ ఇంజెక్షన్ తీసుకొస్తే ఇప్పుడు వేసేయాలి అని చెప్పేసి. అంటే మనం ఏం చేస్తాము, మన పర్సన్ని మనం బ్రతికించుకోవాలి, ఎలాగైనా సరే ఆరోగ్యంగా బయటికి తీసుకురావాలి అన్న నేపంలో మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏం రాసి ఇచ్చినా టక్ మన మెడికల్ షాప్కి వెళ్ళాలి, తీసుకొని రావాలి, వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆ మెడిసిన్ యూజ్ చేసిండ్రా లేదా తెలియదు, అదేవిధంగా ఆ మెడిసిన్ని వాళ్ళకే కేటాయిస్తున్నారా లేదా తెలియదు. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు జరుగుతుంటాయి. అంటే మనం తీసుకెళ్ళిన హాస్పిటల్కి తీసుకెళ్ళేసి పేషెంట్ని అక్కడ పెట్టిన ఒక వారం రోజుల్లోనే లక్షలలో మనము డబ్బులు కట్టాల్సి వస్తుంది. తీరా చూస్తే పేషెంట్ కొన్ని సందర్భాలలో ఎలా ఉంటాడంటే అదే సిచ్యువేషన్లో ఎలాంటి రికవరీ లేకుండా అదేలాగానే అదే ప్రాబ్లంతో అలాగే ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే నిర్లక్ష్యంగా అక్కడ కనిపిస్తుంది. స్టాఫ్ మనతో రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, డాక్టర్స్ యొక్క రెస్పాన్స్ సరిగ్గా లేదు, వాళ్ళ ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు దయచేసి ఖచ్చితంగా ఇలా ఏదైతే కన్జ్యూమర్ ఫోరం కానివ్వండి, కన్జ్యూమర్ కోర్టు కానివ్వండి, మీరు అప్రోచ్ అయ్యారనుకో న్యాయం జరిగే అవకాశాలు అనేవి చాలా స్థాయిలో ఉంటాయి. కానీ ఎవరికి తెలియదు. ఏమనంటే ఖచ్చితంగా అందరినీ పోగేసుకొని హాస్పిటల్ ముందు మీరు ధర్నాలు చేయడం కానివ్వండి, గొడవలు చేయడం కానివ్వండి, హాస్పిటల్ యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే ఏమవుతుంది
అంటే వారే తిరిగి కేసు ఫైల్ చేస్తే మీ మీదనే అంటే ప్రాపర్టీని ధ్వంసం చేసినందుకు మీకు ఒక 1 year పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి, ఫైన్ విధించే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు చాలా పెద్ద స్థాయి వాళ్ళు కాబట్టి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటే ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని బిల్స్, అదేవిధంగా లాస్ట్ మొత్తం వాళ్ళు బిల్ మొత్తం ఇచ్చేసినప్పుడు ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో అది, తర్వాత మన ఎక్స్పెక్టేషన్స్ ఇంత సర్జరీకి ఇంత అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక కొటేషన్ ఇస్తారు. ఆ కొటేషను ప్లస్ తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏమేమి మెడిసిన్స్ యూజ్ చేశారు అనేది కూడా ఆ మెడిసిన్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకొని మన పేషెంట్ కనుక సరిగ్గా ఇంటికి రాలేదు అనుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా జరగలేదండి, మెడిసిన్స్ ఇచ్చారా లేదన్నది కూడా మాకు ఎప్పుడూ కూడా తెలియదు, తీసుకెళ్ళి వెళ్ళాము కానీ ఇప్పటి వరకు ఇచ్చిన అంటే మా ముందు కానివ్వండి మాకు ఇచ్చినట్టు కానివ్వండి ఏమీ తెలియదు. మేము పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు కొంచెమైనా బెటర్గా ఉండే తర్వాత వచ్చేటప్పుడు మాత్రం శవమై రావడం జరిగింది అని చెప్పేసి అన్న ఇది కూడా మనము చూస్తూ ఉంటాం. చాలా వరకు చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇప్పుడు నార్కెట్పల్లిలో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అదే మనం ఉదాహరణగా తీసేసుకోండి. కన్జ్యూమర్ ఫోరంలోకి వెళ్ళేసి మనం న్యాయం కావాలి అని చెప్పేసి కనుక మీరు కరెక్ట్గా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళారంటే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశాలు ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే ఆ హాస్పిటల్ యొక్క పర్మిషన్ అనేది రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఫోరం ఉంటుందో వాళ్ళు నోటీసులు ఫార్వర్డ్ చేస్తారు. అదేవిధంగా కన్జ్యూమర్ కోర్టు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. పోలీసులు కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తారు కాబట్టి అదంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చేసిన తర్వాత దానికి ఎవిడెన్సెస్ అన్ని కూడా ఇలాగే గతంలో కూడా ఇంతమంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి మరణించడం కానివ్వండి, లేదంటే ఏదైనా జరిగింది అని చెప్పేసి కనుక కంప్లైంట్ మల్టిపుల్గా కంప్లైంట్స్ రైజ్ అయ్యాయి అని అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి దాన్ని మాత్రం ఖచ్చితంగా వారు ఎంక్వైరీ నేపథ్యంలో వాళ్ళు పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పాయింట్స్ అన్ని తీసేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదు, కేవలము ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కోసమే ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నారు అని కనుక వాళ్ళకి తెలిసినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క పర్మిషన్ అనేది రద్దు చేస్తారు. అందులో ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా పిలిచి అడగడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఒకవేళ వారు కనుక అందులో ఇన్వాల్వ్ అయి ఉండేది ఉంటే ఖచ్చితంగా వారి యొక్క ఏదైతే డాక్టర్ సర్టిఫికేట్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లేదంటే సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇన్ని వెసులుబాట్స్ ఉన్నాయి, ఇన్ని దారులు ఉన్నా కూడా ఏది ఎంచుకోకుండా ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు కొంతమందిని క్రిమినల్స్గా మార్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా సామరస్యంగా ఆలోచించి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందని తెలుసుకొని మనకు ఆ న్యాయం పొందడము చాలా వరకు బెటర్ అనేది నా ఫీలింగ్. కాబట్టి నార్కెట్పల్లిలో జరిగిన ఈ కన్జ్యూమర్ ఫోరం ఇచ్చిన తీర్పు గురించి నేను మీకు చెప్పాలనుకున్నాను. కాబట్టి చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్లో ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ఆధారాలు సేకరించి న్యాయపరంగా పోరాటం చేస్తే అన్ని రకాలుగా బెటర్ అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ.